హాయ్ అండి, వెల్కమ్ టు అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ మనందరికీ నోరూరించే పానీపూరి. ఈవినింగ్ టైం స్నాక్గా తినాలంటే చాలా బాగుంటుంది. అది మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వావ్, చూడండి, ఇలా కరకరలాడే పానీపూరిని చూస్తుంటే ఇంకెవ్వరికైనా నోరూరాల్సిందే. పూరీస్ చేసుకోకుండా మనకి షాప్లోనే పానీపూరి చిప్స్ ప్యాకెట్ దొరుకుతుంది. అవి జస్ట్ ఆయిల్లో వేయించితే సరిపోతుంది. నేను ఆ పూరీస్ చేసేటప్పుడు చూపిస్తా. సో మనం పానీపూరిలోకి పానీ మసాలా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ చింతపండు రసం తయారు చేసుకుందాం. ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇలా గుజ్జులా అవుతుంది. ఇప్పుడు వాటర్ వేసి బాగా పిసికి వేరొక గిన్నెలోకి ఈ చింతపండు రసంని ఫిల్టర్ చేయాలి. అలా 1-2 సార్లు నీళ్లు పోసి మ్యాష్ చేసి ఇలా చింతపండు గుజ్జుని తీసుకోవాలి. సో మనకి అప్పుడు ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఇలా మనం ఫిల్టర్ చేసేసుకొని ఇలా తీసుకుంటే చాలు. ఇది చింతపండు రసం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు ముందుగానే ఒకసారి కడుక్కొని అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి 1, అల్లం 1 ఇంచు సరిపోతుంది. ఇకపోతే రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ మిక్సీ జార్లో పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసి మెత్తగా చేయండి. ఒకవేళ బరకగా వస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు. వీటిని ఒక బౌల్లో తీసుకొని ఇందులోనే మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేద్దాం. తర్వాత చింతపండు రసం కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 నిమ్మకాయ, ఇవన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత టేస్ట్కి సరిపడా పులుపు కారం ఉన్నదో చూసుకోవాలి. తగ్గితే కొద్దిగా యాడ్ చేయాలి. పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 3 or 4 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని వీటిని బాగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఉడికించిన తెల్ల బఠానీలు తీసుకుందాం. వీటిని లైట్గా గ్రైండ్ చేసి వేస్తే బాగుంటుంది. మరికొన్ని అలాగే వేసేయవచ్చు. ఇందులో కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, వేయించి పొడి చేసిన జీలకర్ర 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పానీపూరిలోకి స్టఫింగ్ మసాలా రెడీ. ఈ పానీపూరి ఈ విధంగా బాగా మెత్తగా ఇట్లా ఈ రకంగా బాగా పిసికేసి ఇలా రౌండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ పానీపూరి చిప్స్ నేను షాప్ నుంచి తెచ్చాను. మనకి సరిపడినన్ని వేయించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని పైకి తేలేటప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతుంది. ఇలా ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసి ఫ్రై చేయాలి. ఇలా 3 or 4 పూరీలు వేసి ఫ్రై చేయవచ్చు. మధ్య మధ్యలో సిమ్ చేసి ఫ్రై చేయవచ్చు. అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ నుండి రిమూవ్ చేసి పేపర్ ఉన్న దాంట్లో టిష్యూ పేపర్ ఆర్ మామూలు పేపర్లో కానీ వేసేస్తే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది.
ఇలాగే అన్ని పూరీలు ఫ్రై చేయాలి. పానీపూరీలు అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, మనం చేసిన పూరీలు, ఉల్లిపాయ ముక్కలు, పూరీలోకి పొటాటో మసాలా, పానీ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క పూరికి చిన్న హోల్లా పెట్టి పొటాటో మసాలా, పానీ, ఉల్లి ముక్కలు అన్నీ పెట్టి స్టఫ్ చేసుకోవాలి. మా పాప రెడీ అయింది అన్నిట్లో పెడతానికి. తను చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. చూడండి ఎలా చేస్తుందో. మీరు కూడా ఇదే విధంగా చేసి చూడండి, ఎంత బాగుందో అని మీరే అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం అక్షు అండ్ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.